హైదరాబాద్ సిటీలో 46 రోజుల పాటు జరిగే నుమాయిష్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 1 నుంచి జరిగే ఈ ఎగ్జిబిషన్ కోసం నాంపల్లి గ్రౌండ్స్ లో స్టాల్స్ నిర్మాణం పనులు స్పీడప్ అయ్యాయి. ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం. అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు అంతా సిద్ధమైంది. జనవరి 1 నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం కాబోతుంది. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో 1938లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. అప్పుడు కేవలం 100 స్టాళ్లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ శాశ్వత వేదికైంది. 23 ఎకరాల స్థలంలో వేల సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటు చేయడం మొదలైంది. 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుండటంతో వినియోగదారుల సంఖ్య కూడా వేల నుంచి లక్షలకు చేరుకుంది. ఏడాదికోసారి జరిగే నుమాయిష్ లో స్టాల్స్ పెట్టడానికి హైదరాబాద్ నగరవాసులే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉండే వ్యాపారులంతా పోటీ పడుతుంటారు. ఎన్నో విదేశీ వస్తువులు ఇక్కడ ప్రతి ఏడాది కొలువు తీరుతుంటాయి. ఫుడ్ ఐటమ్స్ మొదలుకొని ఇంట్లో ఉపయోగించే వస్తువుల దాకా ప్రతిదీ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏడాది నుమాయిష్ కి నెల ముందే పనులు ప్రారంభమవుతాయి. కానీ కరెన్సీ ఎఫెక్ట్ తో కేవలం 15 రోజుల ముందు నుంచే స్టాల్స్ నిర్మాణ పనులు ప్రారంభించారు వ్యాపారులు. ఏటా కొత్త గేమ్స్ ఏర్పాటు చేస్తున్నా ఈసారి మాత్రం గతేడాది ఉన్న గేమ్స్ మాత్రమే ఉండబోతున్నాయి. ఇప్పటికే 60% స్టాల్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 5 ఐటమ్ చిన్నది ఉన్నాయి, 8 పెద్ద ఐటమ్ ఉన్నాయి. దాంట్లో రేంజర్స్, కొలంబస్, కప్సాసా, జాయింట్ వీల్, మరణబావి, కెలోస్కర్, రివాల్వింగ్ టవర్. పెద్ద ఐటమ్, చిన్న ఐటమ్ 50% వర్క్ అయిపోయినా ఫస్ట్ నుంచే అన్ని స్టార్ట్ అయిపోతాం. మరి మేము చేసేటైతే 2 ఉన్నాయి. ఒకటి సిలిపేలో, ఒకటి బామినో. సిచ్యువేషన్ చూస్తే కొద్దిగా డల్ అనిపిస్తుంది నాకైతే. చేసడానికి కనీసం ఇది 4 లక్షలు, అదొకటి 8 లక్షలు, ఇట్లా 12 లక్షల వరకు ఉంది మొత్తం టోటల్. కరెంట్ అకౌంట్ ఉంటుంది కాబట్టి 50,000 వస్తుంది. ఆన్లైన్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. కొంత చెక్లు ఇచ్చుకుంటా, కొద్ది పేమెంట్ చేసుకుంటా, అట్లా ఈ ఫస్ట్ వరకు అయిపోలేము. అదైతే అయిపోతే ఫస్ట్ వరకు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ ఏడాది 2600 స్టాల్స్ పెట్టనున్నట్లు ఆర్గనైజర్స్ తెలిపారు. కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల స్టాళ్లు ఈ ఏడాది ఏర్పాటవుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన స్టాల్స్ కూడా వస్తాయంటున్నారు. టికెట్ రేట్లు ఈసారి 25 రూపాయలకు పెంచినట్లు తెలిపారు నిర్వాహకులు. ఈ 2600 స్టాల్స్ వరకు అకామిడేట్ చేసే ప్రయత్నం ఉంది మాకు. అంతకన్నా ఎక్కువ పెడితే మా గ్రీన్ స్పేసెస్ తగ్గిపోతాయేమో అని మాకు భయము. లాస్ట్ ఇయర్ అయితే 20 లక్షలకు పైగా వచ్చారు. ఈసారి కూడా అంతకన్నా ఇంకెక్కువ మంది వస్తారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే సౌకర్యాలు పెంచాము మేము. అండ్ ఇక్కడ అంటే వినోదాత్మకమైన ఎంటర్టైన్మెంట్ ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలకి జనరల్ జాయింట్ వీల్ అండ్ మెరుగు రౌండ్ కాకుండా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అంటే ఎలక్ట్రానిక్ గేమ్స్ కూడా ఇలా పెట్టడం జరుగుతుంది ఇక్కడ. కరెన్సీ ఎఫెక్ట్ నుమాయిష్ పైన ప్రభావం చూపనుంది. 10 ఏళ్ల నుంచి ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నా ఈసారి పెట్టుబడి కూడా వస్తుందో రాదో అంటున్నారు వ్యాపారులు. मेरा 50-60% काम हो चुका है. अब जो भी है पुटअप्स करना है, उसको इंस्टॉलेशन करना है, फ्लेक्स की पेस्टिंग करना है, बाकी का सब तैयारी हो चुकी है. मैं समझता हूँ कि 3-4 दिन में मैक्सिमम ये काम हो जाएगा. फर्स्ट के दिन मैं कोशिश करूँगा कि चालू करने की, फर्स्ट के दिन ओपनिंग करने की कोशिश करूँगा मैं. और मेरी जस्तजू चल रही है ओपनिंग के लिए ही. స్వైపింగ్ మిషన్లు ఉంటే వ్యాపారం బాగా ఉంటుందంటున్నారు ఆర్గనైజర్స్. భద్రత విషయంలో ఎలాంటి భయాందోళన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.